తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు సాలకట్ల జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ఈ రోజున సర్కారు సహస్ర కలశాభిషేకాన్ని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో 1000 కలశాలతోటి స్నపన తిరుమంజనము వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారికి ఉభయ దేవేరులతో, అట్లాగే మూలవర్లకు ప్రతినిధి అయినటువంటి శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి కౌతుక బేరము. ఈ కౌతుక బేరాన్ని పల్లవ మహారాణి ఈ మాసంలో సమర్పించిన సందర్భంగా ఈ యొక్క విశేష సహస్ర కలశాభిషేకాన్ని ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సేనాధిపతి వారిని దక్షిణాభిముఖంగా, ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామి వారిని ఉత్తరాభిముఖంగా, పూర్వాభిముఖంగా మూలవర్ల నుంచి బొట్టు దారంతో సంధానం చేసుకుంటూ భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు బాకిల్లో వేంచేపు చేసుకొని సహస్ర కలశాలకి విశేషమైన ఆరాధన చేసి ఆ 1000 కలశాలతోటి స్వామివారికి, అమ్మవార్లకి, శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్ర కలశాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తర్వాత నైవేద్యము, అక్షతారోపణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయం